కస్టమర్ కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడే నేను 2 టైర్ కేక్ అయితే వచ్చి పిక్ చేసుకోండి అని చెప్తాను. అసలు ఏం జరిగింది అంటే ఈ కేక్ ఆర్డర్ వచ్చేసి రిపీట్‌గా మనకి ఇచ్చే కేక్ కస్టమరే అయితే ఇచ్చారు. మద్దిలపాలెం నుంచి అయితే వచ్చింది. వాళ్ళ సిస్టర్ కొడుకు బర్త్‌డేకి అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ 1 కేజీ అన్నారు. తర్వాత 2 కేజీస్‌లో 2 టైర్ కావాలి జంగిల్ థీమ్ అన్నారు. సో నేను అప్పుడే చెప్పాననమాట. ఎప్పుడు ర్యాపిడో పెడతాను కదా 1 కేజీకి. సో ఇది 2 టైర్ కేక్ కాబట్టి వచ్చి పిక్ చేసుకుంటే కేక్ ఏ డ్యామేజ్ లేకుండా వస్తది అని చెప్పాను. లేదండి మీరే పెట్టేయండి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు. సరే అని డిస్కషన్ అయిన తర్వాత జంగిల్ థీమ్‌లో వాళ్ళకి ఏ పిక్చర్స్ కావాలో అవన్నీ సెండ్ చేస్తే నేనేమో వాటన్నిటిని ప్రింట్రెస్ట్‌లో తీసి ప్రింట్అవుట్ తీసి మొత్తం అంతా కేక్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకి వీడియో కూడా పెట్టానమాట. అంతా ఓకే అని చెప్పారు. చాలా బాగుందని చెప్పారు. అవుట్పుట్ కూడా చాలా నైస్‌గా వచ్చిందని చెప్పారు. సో అలాగని సార్ నేనైతే బాక్స్ ప్యాకింగ్ చేసి ర్యాపిడో బుక్ చేసి ర్యాపిడోకి అయితే పెట్టేశాననమాట. సో వాళ్ళు ర్యాపిడో వాళ్ళు ఎలా తీసుకెళ్లారో నాకు తెలియదు కానీ పై టైర్ అయితే కొంచెం డిస్టర్బెన్స్‌గా సైడ్కి అయితే వంగిందంటండి. సో కస్టమర్ నాకు వీడియో కూడా పంపించారు. సరే ఓకే పర్వాలేదులేండి మీరు వచ్చి తీసుకెళ్ళమన్నారు బట్ మేమే వెళ్ళలేదని కాంప్రమైజ్ అయ్యారు. సో నా దగ్గర ఉండేటప్పుడు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కేక్ ఎలా ప్యాక్ చేశాను అనేది కూడా లాస్ట్లో బాక్స్ ప్యాకింగ్ అలాగే వాళ్ళు ఇచ్చే రివ్యూ కూడా షేర్ చేశానండి. ఇలాంటి కస్టమైజ్ కేక్స్ కావాలి అంటే వచ్చి పిక్ చేసుకుంటేనే చాలా అందంగా ఉంటాయి అనమాట. సో బై ది బై ఈ కేక్ మీకు కూడా నచ్చితే పైన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. బై బాయ్.